పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను హల్లెలూయా 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 ఆత్మల కాపరి నా ప్రియుడు మంచి కాపరి యేసు ప్రభు ఆత్మల కాపరి నా ప్రియుడు ప్రధాన కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి కునుకక నిరతము కాపాడును కునుకక నిరతము కాపాడును పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు నీతి సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు మహిమ గల రాజు రాజాది రాజు మహిమ గల రాజు రాజాది రాజు సకల యుగములకు రాజాయనే సకల యుగములకు రాజాయనే పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను రమణవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు రమణవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు 10,000లలో అతి కాంక్షణీయుడు 10,000లలో అతి కాంక్షణీయుడు నిన్న నేడు మారని దేవుడు నిన్న నేడు మారని దేవుడు పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా నజరేయుడా నా చేయి పట్టుకునవా నా యేసయ్య నన్ను నడిపించవా అనే పాట పాడతాం
నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాకోబు కుడి చేయి పట్టుకుంటివే, భయపడకు సహాయము చేతులంటివే. ఆసాపు కుడి చేయి పట్టుకుంటివే, నీ ఆలోచనలిచ్చి నడిపించితివే. పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా, శోధన బాధలు చుట్టుముట్టగా, కష్టాల కెరటాలు కలత పెట్టగా, కన్నీటి లోయలో కృంగియుండగా, కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. ఆమేన్. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాయిరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. యాయిరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. అయ్యా నా చేయి పట్టి నాకు నేర్పించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అతను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అతను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. పట్టి నన్ను స్వస్థపరచవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. చెవిటి దయ్యమెల్ల కొట్టి చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను విడిపించవా. కోరేషు చేయి పట్టి జయమిచ్చిన దేవా, నా చేయి పట్టి నాకు జయమియ్యవా.
నాకు జయమీయవా అయ్యా నా చెయ్యి పట్టి నాకు జయమీయవా నజరేయుడా నా చెయ్యి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా నజరేయుడా నా చెయ్యి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా యాకోబు కుడి చెయ్యి పట్టుకొంటివే భయపడకు సహాయము చేయునంటివే ఆసాపు కుడి చెయ్యి పట్టుకొంటివే నీ ఆలోచనలిచ్చి నడిపించితివే పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా శోధన బాధలు చుట్టుముట్టగా కష్టాల కెరటాలు కలత పెట్టగా కన్నీటి లోయలో కృంగి ఉండగా కరుణించుమా నన్ను దరిచేర్చుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా కరుణించుమా నన్ను దరిచేర్చుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా పడదాం కరుణించుమా కరుణించుమా నన్ను దరిచేర్చుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా ఆమేన్ హల్లెలూయా దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి యేసయ్యా మీకే స్తోత్రం మా తండ్రి మా దైవానికి వందనాలు యేసయ్యా మీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము యేసయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా
సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నీవుంటే నాకు చాలు. యేసయ్యా, మీకే స్తోత్రమయ్యా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో సుఖము. అందరు కలిసి తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము మా పితరులు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు అనే విషయాన్ని మొదటిగా మనం చూసాం. మా పితరులు వారు నమ్మిక ఉంచడం మాత్రమే కాదు, నీకు మొరపెట్టారు. ఇప్పుడు మా పితరులు వారు నమ్మికుంచి మొరపెట్టినందుకు నీవు గొప్ప కార్యాలు చేశావు, వాళ్ళు విడిపించావు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించావు. అందువల్ల వారు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేసేవాళ్ళుగా ఉన్నారు. వర్షిప్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 22వ కీర్తన 3వ వచనం, నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలు ప్రజలు చేసేటటువంటి స్తోత్రాల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు. Psalm 22:3. But you are holy, enthroned in the praises of Israel. Our God is holy. He is the one who enthroned in the praises of Israel. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే జీవము గల దేవుని
ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 21-22 వచనాలు. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే నీకు కీర్తనీయుడు. హీ ఈస్ యువర్ ప్రైజ్. లార్డ్, వై ఐ నీడ్ టు ప్రైజ్? మై గాడ్ ఈజ్ మై ప్రైజ్. నా దేవుడే నా కీర్తన అయి ఉన్నాడు, నా స్తుతి అయి ఉన్నాడు. అండ్ హీ ఈస్ యువర్ గాడ్. ఆయన ఏమై ఉన్నాడంటే నీ దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన పితరులు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్తే లక్షల మందిగా నక్షత్రాలు వలె వాళ్ళు మార్చినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏం చేయవలసినటువంటి వారికి ఉన్నామంటే ఆయనను ఆరాధించవలసిన వారికి ఉన్నాం. 148వ కీర్తన 14వ వచనములో ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఒక శృంగము దేవుడు లేవనెత్తుతున్నాడు. అది దేవుని సన్నిధిలో అది ప్రఖ్యాతికరముగా ఉన్నదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మనం ఏం చేయాలంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన అద్భుతకరుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా బాప్తిస్మం పొంది దేవుని యొక్క కృపను పొందుకున్న తర్వాత నిశ్చయంగా దేవుని ఆరాధించవలసినటువంటి వారికి ఉన్నాం. ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలి. ఆరాధన ఎక్కడ జరిగినా అద్భుతాలే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలములో యుద్ధానికి యెహోషాపాతు వెళుతూ ఏం చేశాడంటే అతడు ఆరాధన చేశాడు. పాఠకులు, గాయకులు, వాయిద్య బృందం అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు యుద్ధములో యోధా వారికి జయము దయచేశాడు. పౌలు, శీల చెరసాల్లో ఉండి ఆరాధన చేస్తున్నారు. గొప్ప భూకంపం కలిగిన అందరు బంధకాలు ఊడిపోయి చెరసాల పునాదులన్నీ కూడా కదిలి చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నట్లుగా అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పు కలిగినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యెరికో పట్టణం చుట్టూ కూడా తిరిగి యెహోషువ కాలంలో వారు బూరలు ఊదినప్పుడు దేవుడు యెరికోను ఏం చేశాడంటే దాన్ని కూలదోశాడు. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో అక్కడ సాతాను కోట కూలిపోద్ది. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో అక్కడ విజయం కలుగుతుంది. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో అక్కడ అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు మన కొరకు చేస్తాడు. అలాంటి అద్భుతమైన కార్యాలు యేసు నామములో మన జీవితంలో జరుగునుగాక. మన పితరులు, మా పితరులు, అవర్ ఫాదర్స్, వాళ్ళు ఏం చేశారంటే దే పుట్ దే ట్రస్ట్ ఇన్ యూ. వారి నమ్మిక నీ అందు ఉంచారు. వారు నీ సన్నిధిలో మొరపెట్టారు. దే క్రైడ్ ఆన్ టు యూ. వారు నీ కొరకు మొరపెట్టారు. దెన్ దే స్టార్టెడ్ వర్షిప్పింగ్ యూ. వారు నిన్ను ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా దేవుని యందు నమ్మికుంచి దేవునికి మొరపెట్టి దేవునికి ఆరాధించే వారిగా ఉంటే మన బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించుట కొరకు గాను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్త, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ ప్రార్థన పోరాటం ద్వారా అనేక మంది జీవితాలు బాగుపడును గాక. అనేక మంది సమస్యలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చుదురు గాక. రోగములతో పీడించబడుతున్న వారు రోగ పీడితులు విడుదల పొందుదురు గాక. దుఃఖ పీడితులు విడుదల పొందుదురు గాక. ఆదరించబడుదురు గాక. అద్భుతాలు జరుగును గాక. ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. చీకటి క్రియలని లయమవును గాక. సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామములో గొప్ప కార్యాలు చేసి మీ నామాన్ని హెచ్చించుకుని దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. తిరిగి రేపు మరొక అద్భుతమైన అంశంతో ప్రార్థనా పోరాటంలో కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడైనను గాక. ఆమేన్.